రెండు తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థులకి నమస్కారం. నేను మీ ఇంగ్లీష్ ఏఎస్రెడ్డి పాలమూరు. ఇప్పుడు మనం కలం కాగితం లేకుండా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం. ఇది అమీర్పేట్ క్యాంపస్ హైదరాబాద్. ఆంగ్ల యజ్ఞం అనే పేరు విన్నారు కదా. ఆంగ్ల యజ్ఞం అన్న ఏఎస్రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ అయినా ఒకటే. రెండు క్యాంపస్లు ఉన్నాయి. ఒకటి పాలమూరు అంటే మహబూబ్నగర్ జిల్లా, ఇంకొకటి అమీర్పేట్లో. సో ఇప్పుడు మనము ఇది లైవ్ క్లాస్ అండి. పాస్ట్ బీ ఫార్మ్స్లలో ఉండే 4 రకాల వాక్యాలని నేర్చుకుంటున్నాం. పాస్ట్ బీ ఫార్మ్స్ 2 ఉంటాయి పిల్లలు. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం? పాస్ట్ బీ ఫార్మ్స్. పాస్ట్ బీ ఫార్మ్స్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. వాజ్ అండ్ వర్. వాజ్ వర్లని పాస్ట్ బీ ఫార్మ్స్ అంటారు. మరి వాజ్ ఎప్పుడు రావాలి, వర్ ఎప్పుడు వాడాలో నేర్చుకుందాం. ఐ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు వాజ్ రావాలి. ఫస్ట్ వినండి. ఐ వచ్చినప్పుడు వాజ్ రావాలి. దే ప్లస్ ఎన్ని థర్డ్ పర్సన్ ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు వర్ రావాలి. ఈ షీట్ ప్లస్ ఎన్ని థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు వాజ్ రావాలి. ఇప్పుడు నేను సబ్జెక్ట్స్ అవుతాను, మీరు ఏ బీ ఫార్మ్స్ చెప్పాలి. ఐ వాజ్, we were, you were, they were, he was, she. రైట్. ఇప్పుడు గర్ల్స్ సబ్జెక్ట్స్ ఇస్తారు, బాయ్స్ ఆన్సర్ చెప్పాలి. అనండి. we were, you were, they were, he was, she was. ఇప్పుడు బాయ్స్ అడుగుతారు. ఐ నుంచి వెయిట్ ఐ నుంచి she were అడుగుతారు. I was, we were, you were, they were, he was, she was. రైట్. సో పాస్ట్ లో 2 బీ ఫార్మ్స్ ఉంటాయి, వాజ్ అండ్ వర్. సో ఇప్పుడు మనం పాస్ట్ బీ ఫార్మ్స్ లో 4 రకాల వాక్యాలను ఎలా ఫ్రేమ్ చేయాలో నేర్చుకుందాం. ఆర్ యు రెడీ? చూద్దాం. ఫస్ట్ పాజిటివ్ సెంటెన్సెస్ అండ్ నెగటివ్ సెంటెన్సెస్. ఐ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. నేను నిన్న బిజీగా ఉన్నాను అంటే ఐ వాజ్ బిజీ ఎస్టర్డే అనాలి. నేను తెలుగు లేపుతాను, మీరు ఇంగ్లీష్ లేపాలి. నేను నిన్న బిజీగా ఉన్నాను, ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్. ఓకేనా బేటా? పాజిటివ్ సెంటెన్సెస్ ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ చేత స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు నెగటివ్ సెంటెన్స్. నేను నిన్న బిజీగా లేను, ఐ వాజ్ నాట్ బిజీ ఎస్టర్డే. ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్ అన్నమాట. నేను నిన్న బిజీగా ఉన్నానా? వాజ్ ఐ బిజీ ఎస్టర్డే. ఇప్పుడు నెగటివ్ క్వశ్చన్. నేను నిన్న బిజీగా లేనా? వాజంట్ ఐ బిజీ ఎస్టర్డే. ఇప్పుడు నేను 4 వాక్యాలు చదువుతాను, మీరు వినండి. నేనే తెలుగులో, నేనే ఇంగ్లీష్ చెప్తాను. నేను నిన్న బిజీగా ఉన్నాను, ఇది పాజిటివ్ సెంటెన్స్. ఐ వాజ్ బిజీ ఎస్టర్డే. నేను నిన్న బిజీగా లేను, ఐ వాజ్ నాట్ బిజీ ఎస్టర్డే. నేను నిన్న బిజీగా ఉన్నానా? వాజ్ ఐ బిజీ ఎస్టర్డే. నేను నిన్న బిజీగా లేనా? వాజంట్ ఐ బిజీ ఎస్టర్డే. ఇది ఐ. ఇప్పుడు ఊయి పైన. ఓకే. ఫస్ట్ నేను ఒకసారి చెప్తాను, మీరు తర్వాత చెప్పండి. ఊయి అనే సబ్జెక్ట్. మేము నిన్న బిజీ ఉన్నాము అంటే వీ వర్ బిజీ ఎస్టర్డే అనాలి. మేము నిన్న బిజీగా లేము అంటే ఇది నెగిటివ్ సెంటెన్స్, వీ వర్ నాట్ బిజీ ఎస్టర్డే అనాలి. మేము నిన్న బిజీగా ఉంటేమే అంటే వర్ వి బిజీ ఎస్టర్డే అనాలి. మేము నిన్న బిజీగా లేకుంటేమే అంటే వరంట్ వి బిజీ ఎస్టర్డే అనాలి. ఇప్పుడు నేను తెలుగులో చెప్తాను, మీరు ఇంగ్లీష్ లో చెప్పడానికి సిద్ధమా? చెప్పండి. మేము నిన్న బిజీగా ఉంటిమి, we were busy yesterday. మేము నిన్న బిజీగా లేము, we were not busy yesterday. మేము నిన్న బిజీగా ఉన్నామా? were we busy yesterday. మేము నిన్న బిజీగా లేమా? రైట్, వెరీ గుడ్. ఇప్పుడు యు అనే సబ్జెక్ట్ మళ్ళీ వినండి. మీరు నిన్న బిజీగా ఉన్నారు, you were busy yesterday. మీరు నిన్న బిజీగా లేరు, you were not busy yesterday. మీరు నిన్న బిజీగా ఉన్నారా? were you busy yesterday. మీరు నిన్న బిజీగా లేరా? weren't you busy yesterday. సో పాజిటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్ ఏమో సబ్జెక్ట్ చేత స్టార్ట్ అయినాయి. చూడండి, యు ఆర్ బిజీ ఎస్టర్డే, యు అనే సబ్జెక్ట్. యు ఆర్ నాట్ బిజీ ఎస్టర్డే నెగిటివ్ సెంటెన్స్, ఇక్కడ యు అనే సబ్జెక్ట్. సో పాజిటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్ ఎప్పుడు ఎట్లా స్టార్ట్ అయితే బేటా? సబ్జెక్ట్స్. పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్ ఏమో బీ ఫార్మ్స్ చేత, అంటే హెల్పింగ్ వర్బ్స్ అనొచ్చు, బీ ఫార్మ్స్ అనొచ్చు. వర్ యూ బిజీ ఎస్టర్డే, అదిగో వర్ స్టార్టింగ్ లో ఉంది. వరంట్ యూ బిజీ ఎస్టర్డే. అట్లా మీరు బిజీగా లేరా? ఇప్పుడు నేను తెలుగులో అడుగుతాను, మీరు ఇంగ్లీష్ లేపాలి. మీరు నిన్న బిజీగా ఉన్నారు, యు ఆర్ బిజీ ఎస్టర్డే. మీరు నిన్న బిజీగా లేరు, మీరు నిన్న బిజీగా ఉన్నారా? మీరు నిన్న బిజీగా లేరా? వెరీ గుడ్. ఇప్పుడు సబ్జెక్ట్ దే చూద్దాం. వారు నిన్న బిజీగా ఉన్నారు అంటే ఏమనాలి? దే వర్ బిజీ ఎస్టర్డే. వారు నిన్న బిజీగా లేరు, దే వర్ నాట్ బిజీ ఎస్టర్డే. వారు నిన్న బిజీగా ఉన్నారా? వర్ దే బిజీ ఎస్టర్డే. వారు నిన్న బిజీగా లేరా? వారంట్ దే బిజీ ఎస్టర్డే. వెరీ గుడ్. ఇప్పుడు హీ బేటా. అతడు నిన్న బిజీగా ఉండే, he was busy yesterday. అతడు నిన్న బిజీగా లేకుండే, he was not busy yesterday. అతడు నిన్న బిజీగా ఉండేనా? was he busy yesterday. అతడు నిన్న బిజీగా లేడా? wasn't he busy yesterday. ఇప్పుడు she, ఆమె నిన్న బిజీగా ఉండే, she was busy yesterday. ఆమె నిన్న బిజీగా లేదు, she was not busy yesterday. ఆమె నిన్న బిజీగా ఉండేనా? was she busy yesterday. ఆమె నిన్న బిజీగా లేదా? wasn't she busy yesterday. నేను 6 సబ్జెక్ట్స్ పైన మీకు 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలో నేర్పించాను. ఇప్పుడు నేను మిమ్మల్ని టెస్ట్ చేస్తాను. ఆర్ యు రెడీ? ఇప్పుడు బాయ్స్ గర్ల్స్ ని ప్రశ్నలు అడుగుతారు తెలుగులో. ఇప్పుడు మీరు యు అనే సబ్జెక్ట్
యు అనే సబ్జెక్ట్ పైన తెలుగులో ఇస్తే 4 వాక్యాలు ఇస్తే అమ్మాయి ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేస్తుంది. మీరు నిన్న చెన్నైలో ఉన్నారు, 4 వాక్యాలు అడుగు. మీరు నిన్న చెన్నైలో ఉన్నారు. You were in Chennai yesterday. నెగటివ్. మీరు నిన్న చెన్నైలో లేరు. You were not in Chennai yesterday. పాజిటివ్. యు ఆర్ నాట్ ఇన్ చెన్నై ఎస్టర్డే. పాజిటివ్ క్వశ్చన్. మీరు నిన్న చెన్నైలో ఉన్నారా? Were you in Chennai yesterday? నెగటివ్ క్వశ్చన్. మీరు నిన్న చెన్నైలో లేరా? Weren't you in Chennai yesterday? వండర్ఫుల్. ఇప్పుడు మీరు సబ్జెక్ట్ దే, వారు నిన్న లండన్ లో ఉన్నారు, పాజిటివ్ సెంటెన్స్. వారు నిన్న లండన్ లో ఉన్నారా? ఉన్నారు. వారు నిన్న లండన్ లో ఉన్నారు. ఆన్సర్. They were in London yesterday. నెగటివ్ సెంటెన్స్. వారు నిన్న లండన్ లో లేరు. లేరు. They weren't in London yesterday. పాజిటివ్ క్వశ్చన్. వారు నిన్న లండన్ లో ఉన్నారా? Were they in London yesterday? నెగటివ్ క్వశ్చన్. వారు నిన్న లండన్ లో లేరా? Weren't they in London yesterday? వండర్ఫుల్. ఇప్పుడు అతడు నిన్న ఫ్రీగా ఉండే. అతడు నిన్న ఫ్రీగా ఉన్నాడు. He is free now. హీ ఈజ్ ఫ్రీ నౌ అంటుంది, రాంగ్ ఆన్సర్. ఏమనాలి? హీ వాజ్. నిన్న కాబట్టి హీ వాజ్ అనాలి. ఈ రోజు ఫ్రీ ఉంటే హీ ఈజ్. నిన్న కదా బేటా, హీ వాజ్. మళ్ళీ అడగండి. అతడు నిన్న ఫ్రీగా ఉన్నాడు. He was free yesterday. వెరీ గుడ్. అతడు నిన్న ఫ్రీగా లేడు. He was not free yesterday. అతడు నిన్న ఫ్రీగా ఉన్నాడా? Was he free వాజ్ yesterday? హీ అనాలి. Was he free yesterday? అతడు నిన్న ఫ్రీగా లేడా? Wasn't he free yesterday? ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఆమె నిన్న ఒక మీటింగ్ లో ఉండే. షీ ఈజా షీ వాజా? చెప్పు బాబు. ఆమె నిన్న ఒక మీటింగ్ లో ఉంది. She was in the meeting yesterday. ఇన్ మీటింగ్ ఎస్టర్డే. వెరీ గుడ్. నెగటివ్ లో. ఆమె నిన్న ఒక మీటింగ్ లో లేదు. లేదు. She was not in the meeting yesterday. ఆమె నిన్న ఒక మీటింగ్ లో ఉందా? Was she in the meeting yesterday? ఆమె నిన్న ఒక మీటింగ్ లో లేదా? Wasn't she in the meeting yesterday? గుడ్. రైట్. ఇప్పుడు నేను గర్ల్స్ ని ప్రశ్నలు అడుగుతాను, ఆన్సర్ చెప్పాలి. ఆర్ యు రెడీ? వారు లాస్ట్ ఇయర్ లండన్ లో ఉన్నారు. దే ఆరా దేవరా? చెప్పండి. దేవర్ ఇన్ లండన్ లాస్ట్ ఇయర్. రైట్ ఆన్సర్ అనండి. ఇప్పుడు బాయ్స్ ని అడుగుతారు. వారు లాస్ట్ ఇయర్ లండన్ లో ఉన్నారా? వర్ దే ఇన్ లండన్ లాస్ట్ ఇయర్? రైట్ ఆన్సర్. ఇప్పుడు గర్ల్స్ ని అడుగుతారు. ఆమె నిన్న వాళ్ళ అమ్మతో లేదు. She was not with her mother yesterday. Right answer. మిమ్మల్ని ఆమె నిన్న వాళ్ళ అమ్మతో ఉండేనా? ఆమె was she with her mother yesterday? Right answer. రైట్. ఇప్పుడు బాయ్స్ ఎవరినైనా ఒక ప్రశ్న అడగాలి. గర్ల్స్ ని ఎవరు అడుగుతారు? ఒక ప్రశ్న తెలుగులో అడగండి. పాస్ట్ బీ ఫార్మ్స్ పైన ఒక ప్రశ్న ఎవరినైనా ఒకరిని అడగండి. హూ ఈజ్ రెడీ? లేవు పాపలే. గెటప్. పాస్ట్ బీ ఫార్మ్స్. ఆమె నిన్న చెన్నైలో ఉందా? ఆమె నిన్న చెన్నైలో ఉందా? చెప్తా. ఫోన్ చేయబెట్ట. ఆమె నిన్న చెన్నైలో ఉందా? లేదు. She was in Chennai yesterday. రాంగ్ ఆన్సర్. ఈయన ప్రశ్న అడిగాడు. ఆమె నిన్న చెన్నైలో ఉందా ప్రశ్న అడిగాడు. Was she in Chennai yesterday? రైట్ ఆన్సర్. క్లాప్. ఇప్పుడు మీరు బాయ్స్ ని అడగాలి. ఎవరినన్నా ఒకరిని సెలెక్ట్ చేయండి. వైట్ షర్ట్ గెటప్. బాబు ఏదైనా ఒక ప్రశ్న అడుగు. పాస్ట్ బీ. వారు నిన్న ఎక్కడున్నారు? మంచి పని చేసింది. డబ్ల్యూహెచ్ వర్డ్స్ అడిగింది. మంచి పని ఇచ్చేసి. వామ్మో, చూసారా గర్ల్స్ పవర్ఫుల్. వారు నిన్న ఎక్కడున్నారు? నాకేం తెలుసా? నేను ఆన్సర్ చెప్పు. వారు నిన్న ఎక్కడున్నారు? They were yesterday. రాంగ్ ఆన్సర్. They were there yesterday. రాంగ్ ఆన్సర్. వారు నిన్న ఎక్కడంటే ఏ డబ్ల్యూహెచ్ వర్డ్? Where were they yesterday? మళ్ళీ చెప్పు. Where were they yesterday? వేర్ వర్ దే Yesterday. రైట్ ఆన్సర్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఎవరైతే యూట్యూబ్ చూస్తున్నారో, ఇది ఒక లైవ్ క్లాస్ అండి. ఇది ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ అమీర్పేట్ క్యాంపస్. ఇంకొకటి మహబూబ్ నగర్ జిల్లాలో ఉంటుంది. 2 క్యాంపస్లు ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాలలో ఉండే విద్యార్థి లోకానికి నేను స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. మీకు ఇంగ్లీష్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు లగేజ్ తీసుకొని వచ్చేసేయండి. హైదరాబాద్ కన్నా రావచ్చు, పాలమూరు కన్నా రావచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న బీద విద్యార్థులకు నేను ఒక శుభవార్త తెలియజేస్తున్నాను.
ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు లేదా బీటెక్ వరకు మొత్తం ప్రభుత్వ స్కూల్స్, ప్రభుత్వ కళాశాలలో చదివిన పిల్లలకి కంప్లీట్ గా ఫ్రీ ఎడ్యుకేషన్. డైలీ 7 hours ఉంటుంది. కంప్లీట్ గా ఫ్రీగా రావచ్చు. మీరు 1 రూపీ కూడా ఇవ్వాల్సిన పని లేదు. ఒక 600 to 700 పే చేసి యూనిఫామ్ ఇస్తారు. యూనిఫామ్ కు మాత్రమే పే చేయాలి. మీరు కోర్స్ ఫీ చెల్లించాల్సిన పని లేదు. కులం లేదు, మతం లేదు, ఆంధ్ర లేదు, తెలంగాణ లేదు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న ప్రతి అబ్బాయి, ప్రతి అమ్మాయి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో మిగతా వాళ్ళు ఫీజు ఓన్లీ 7,000 మాత్రమే ఉంటుంది కాబట్టి ఫుల్ డే బ్యాచ్ డైలీ 7 hours 20 రోజులలో మీరు ఇంగ్లీష్ నేర్చుకొని వెళ్ళిపోవచ్చు. మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు డైలీ 7 hours కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పిస్తాం. ఫీజు ఎక్కువ ఏం లేదు, ఓన్లీ 7,000 మాత్రమే. సో మీరందరూ వీలైనంత త్వరగా ఇక్కడికి వచ్చి ఇంగ్లీష్ నేర్చుకోవాలని మేమందరం చప్పట్లతో స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ఒక్క క్షణం ఆగండి. స్పోకెన్ ఇంగ్లీష్ రహస్యం తెలుసుకోండి. తెలుగు రాష్ట్రాల్లో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వారికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు అందిస్తోన్న సంచలన శుభవార్త. తరతరాల నుండి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తోన్న ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. రండి, కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం. దేశ చరిత్రలో స్పోకెన్ ఇంగ్లీష్ రంగంలో మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ క్యాంపస్ ప్రారంభం. రోజుకు 10 గంటల చొప్పున ఓ మహాయజ్ఞంలా నిర్వహించే ఈ శిక్షణలో పాల్గొనేవారికి గొప్ప స్వాగతం. ట్రైనింగ్ బై ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే కసి, పట్టుదల, సంకల్పం గలవారు వెంటనే మీ లగేజ్ తీసుకుని హైదరాబాద్కు వచ్చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9989379269.